హాయ్ ఫ్రెండ్స్, ఇది న్యూ ఇయర్ కదా. కొత్త సంవత్సరం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాను అనమాట. చేయాల్సిందే ఇంకా. సో ఆ పరంగా వీడియో తీస్తూ ఉంటే లేచిందే లేటుగా. మా అమ్మ దగ్గర ఆల్రెడీ తిట్లు కూడా తినేసిన. మా అమ్మ ఏదో ఎతుకుతుందని అడిగితే బ్లౌజ్ పోయింది అనింది. నన్ను అడిగింది, నాకు తెలియదు అని చెప్పేసి చెప్పిన. వెళ్ళి తిను అనింది. వచ్చి చూస్తే కిచెన్లోకి చట్నీ. వామ్మో, ఈ చట్నీ ఎలా తినాలబ్బా అని అడిగితే మా అమ్మ లేచేదే 12కి, మళ్ళీ నీ టిఫిన్ ఒకటి అనింది. ఇంకేం చేస్తాం, ఆకలిస్తుంది. పెట్టేసుకున్నా, పొడి వేసుకున్నా, ఇంకా తింటే సూపర్ ఉందన్నమాట చట్నీ. ఏం చట్నీ అమ్మ అని అడిగితే ఉలవ చట్నీ అనింది అనమాట. ఓకే, బాగానే ఉంది అని చెప్పేసి నేను టీవీ చూస్తూ తినేసి కడిగేసి పెట్టేసినాను అనమాట. ఈ పని అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేస్తే ఆ పాటికి మా అమ్మ ఫేవరెట్ సీరియల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు కూడా ఫేవరెట్ అనుకోండి, నేను కూడా ఈ సీరియల్ చూస్తా. సో ఇంకా కూర్చొని నేను కూడా అలా చూస్తూ ఉన్నా అనమాట. ఆలోపు మా నాన్న వచ్చేసారు. మా నాన్న కూడా జాయిన్ అయినారనమాట. ఇంకా సీరియల్ అయిపోయింది, నేను బయటికి వచ్చా. ఎండ కాస్తూ ఉందన్నమాట. నాకు ఏంటంటే పిచ్చి. ఈ వింటర్లో అయితే ఇంకా ఇష్టం అనమాట. సో అలా కూర్చొని చూస్తూ ఉంటే మా పువ్వు పూసిందనమాట, గులాబీ పువ్వు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఆ పువ్వు చూడగానే. సో కాసేపు ఎండ కాసుకొని లోపలికి వెళ్తే ఒక జీవి కనిపించింది. అదేంటో నాకు తెలియదు, క్యాప్చర్ చేసా. దురదగా ఉన్నట్టుంది, పాపం గోక్కుంటూ ఉంది. అదేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి మా అమ్మ ఒక పని చెప్పింది నాకు. సో వచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ బయటికి వచ్చా. చిక్కుడుకాయలు కొయ్యమని చెప్పింది. సో కొయ్యాలి కదా ఇంకా అని చెప్పేసి చూసా, పైకి ఎక్కాలని చెప్పేసి. ఫస్ట్ కింద నుంచి కోసుకొని తర్వాత లాస్ట్లో పైకి ఎక్కుదామని చెప్పేసి కింద కోసుకుంటూ ఉన్నా అనమాట. నేనే వీడియో తీసుకుంటూ కోసుకుంటూ ఉన్నా. మంచిగా ఉన్నాయి చిక్కుడుకాయలు. దానికి ఏమంటారు, ఏం దృష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి మా నాన్న సున్నపు నీళ్ళు చల్లారనమాట. పువ్వులు అయితే మస్తు కాస్తున్నాయి, మంచిగా ఉన్నాయన్నమాట, హెల్తీగా ఉన్నాయి చెప్పాలంటే. ఏం చీడలేదు, ఏం లేదు. బట్ పైకి ఎక్కేసిన. ఇంకా కోస్తూ ఉంటే పైకి ఎక్కి చూస్తే ఒక చెట్టు కనిపించింది నాకు. ఏంటా అని చూస్తే ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు అనమాట. ఇది ఎదిగినప్పుడు మంచిగా చూపిస్తానండి. ఇప్పుడు చిక్కుడుకాయలు కోసుకుంటూ ఉన్నా. ఇక్కడ చూస్తే చీమలు, ఎర్ర చీమలు కొరుకుతున్నాయి అన్నమాట. ఇంకేం చేస్తాం, దులుపుకుంటూ చిక్కుడుకాయలు పీకేసుకున్నా. చలికాలంలో ఎండలో కూర్చొని ఏ పని చేయమన్నా చేస్తాను నేనైతే. నాకు ఎండు ఉండాలంతే. ఎండు ఉంటే ఎంతసేపు అయినా ఎండలో కూర్చొని చేస్తూనే ఉంటా. చూడండి చీమలు ఇట్లా ఉన్నాయి, దాంట్లో గుంపులుగా ఉన్నాయి. ఏం చేస్తాయేమో చెట్టుని తెలియదు. ప్రస్తుతానికి బాగానే ఉంది చెట్టు. సో కోసేసుకొని ఇంకా ఇన్ని వెళ్ళాయన్నమాట. కిందకి దిగేసిన. వచ్చి చూస్తే స్కూల్ నుంచి అన్విత వచ్చేసింది. సో బాల్ అడిగింది, ఇచ్చేసిన. ఇంకేముంది, ఆడుకుంటూ ఉంది తను. ఇంకా నేను కూడా లోపలికి వస్తే మా అమ్మ నూనె పెడతాం పదా అనింది. సో పైకి వెళ్ళు, నేను వస్తా అని చెప్పేసి చెప్పింది. సర్లే ఎండలో కూర్చోబెట్టించుకుందామని చెప్పేసి వచ్చేస్తాం పైకి. మా అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా మా అమ్మ నూనె పెడుతూ ఉంటే ఎంత హాయిగా ఉందంటే, మసాజ్ చేస్తూ ఉంటే అలా నిద్రపోవాల్సిందే అంతే ఎవరైనా. నేను కూడా అంతే, అలా నిద్ర వచ్చేసింది అనుకోండి. ఇంకా చూస్తే జడ కూడా వేసేసింది మా అమ్మ. హెయిర్ ఫాల్ చూడండి ఎట్లుంది నాకు. అది మా పొలం. ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్గా పనికి వస్తుంది. ఇంకా కిందికి దిగేసిన అనమాట. మాకు టైం అయింది కదా, చెత్త నూకాలు ఇంకా తీసుకున్నా. మన ఆయుధాలు తీసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లోపల నుంచి బయటికి ఊడ్చేపాటికి నాకు తెలిసి ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. ఎంత ఫాస్ట్గా ఊడ్చుకొని వచ్చినా కూడా 1/2 అవర్ అయినా చెత్త ఊడ్చడానికి టైం కావాలి నాకు. సో అలా అయిపోయింది. వచ్చి చూస్తే ఈ అమ్మాయి గారేమో వాటర్ పట్టుకొని తాగుతూ వేస్ట్ చేస్తున్నారు. అడిగితే ఏడుస్తుంది. సర్లే అని చెప్పేసి వదిలేసిన. మళ్ళీ ఇంకో గ్యాంగ్ వచ్చింది వాటితో పాటు. ఎవరో వాటర్ అడిగారని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంది బయటికి. సో ఇలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ బుక్స్ బ్యాగ్ ఎత్తుకొని వచ్చేసింది ట్యూషన్కి అని చెప్పేసి. తర్వాత చిక్కుడుకాయలు క్లీన్ చేసేసి పెట్టేసిన. కిచెన్ రూమ్లోకి వెళ్తే మా అమ్మ ఆల్రెడీ ముద్ద చేస్తుంది అనమాట. వేడి సంగటి రెడీ అయిపోతుంది అనమాట. ఈరోజుతో వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.